రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఆసక్తికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 14 స్థానాలు రావాలి. ఇక్కడ దీనిలో భాగంగా 14+1 రావాలి. 28 వార్డులు ఉన్నాయి. 15 స్థానాలు దక్కించుకోవాలి. అయితే వేములవాడలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 13 మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి 8 స్థానాల్లో గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి 5 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ నుంచి నరాల శేఖర్ అనేటువంటి కౌన్సిలర్ని పార్టీలోకి తీసుకొని వైస్ చైర్మన్ ఆఫర్ ఇచ్చారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులని సైతం పార్టీలోకి తీసుకున్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. 16 మంది కౌన్సిలర్ల బలం చేరుకుంది. దీనిలో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన క్యాంపుకి తరలించడం జరిగింది. క్యాంపు రాజకీయాల్లో భాగంగా వేములవాడ మున్సిపాలిటీని తాము కైవసం చేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలతో మాకు అధిక స్థానాలు కట్టబెట్టారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా నువ్వా నేనా అన్నట్టు కొనసాగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడంలో విఫలమైంది. అయితే వివిధ మంథనాలు జరిపిన తర్వాత తాయిలాలు ఇచ్చిన తర్వాత మాత్రమే వేములవాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వారు సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.